మెదక్ జిల్లా ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ దేవస్థానంలో మహాశివరాత్రిలో భాగంగా 3 రోజుల పాటు జాతర వైభవంగా నిర్వహించారు. చివరి రోజున అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ వనదుర్గా భవానీ దేవస్థానంలో మౌలిక సదుపాయాలు బాగున్నాయని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని భక్తులు అన్నారు. ప్రతి సంవత్సరంలాగా ఈరోజు కూడా భక్తుల ఎక్కువగా ఉంది. అందులో అమావాస్య కాబట్టి మరీ ఇంకా భక్తుల రద్దీ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. మాఘమ్మ అమావాస్య అందరూ నదుల స్నానానికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ కూడా అలాగే పబ్లిక్ రద్దీగా ఉంది. చాలా వసతులు కూడా చాలా ఉన్నాయి. భోజనం ఏర్పాట్లు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులకు ఆకలికి కానీ వాటర్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ నేను వచ్చేది కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి ప్రత్యేకంగా దర్శనానికి వస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం వస్తాం మేము. దర్శనం బాగా జరిగింది అమ్మవారి దయతోటి. ఇంకా కొద్దిగా అక్కడిక్కడ పోలీసు వాళ్ళు కొద్దిగా మిస్బిహేవ్ చేస్తున్నారు. ఒక విఐపి దర్శనానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ దర్శనం అలాంటి దానికి ఇంపార్టెన్స్ ఇస్తలేదు. అలానే దర్శనం అయితే మంచిగా జరిగింది. ప్రతి సంవత్సరం వస్తుంటాము. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కొద్దిగా బాగా జరిగింది.